హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చి నన్ను అడిగారనమాట, మీరు వీడియోస్లో గోల్డ్ ఐటమ్స్ బాగా వేసుకుంటున్నారు కదా, సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చేసేటప్పుడు వేసుకునే ఐటమ్స్ని ఒక్కసారి చూపెట్టండి, బాగున్నాయి కదా అని కామెంట్లో సిస్టర్ అయితే అడిగారనమాట. సో మ్యాక్సిమము నేను గోల్డే కాదండి, అన్ని మిక్స్ చేసి వేస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ నేను రెగ్యులర్గా వాడేటువంటి గోల్డ్ ఐటమ్స్ మీకు చూపెట్టేస్తాను. అంటే మనము రొటీన్ లైఫ్లో ఫంక్షన్స్ అకేషన్స్ కాకుండా నేను వీడియోస్ తీసినప్పుడు కానీ, నేను వీడియోస్ తీసినా తీయకపోయినా రెగ్యులర్గా ఇలానే రెడీ అవుతాను అనమాట. పెద్ద మేకప్ అంతా ఏమేయమండి, కాకపోతే కెమెరా ఇది మామూలుగా జస్ట్ క్రీమ్ పూసి పౌడర్ వేసి కొంచెం కాజులు పెడతాను, లిప్స్టిక్ వేస్తాను, అంతే రెడీ అవ్వడము. ఇంకా అంతకుమించి పెద్ద కేర్ ఏమివ్వను. ఇంకా రెగ్యులర్గా నేను మామూలుగానే ఇలానే రెడీ అవుతాను. అట్ ద సేమ్ టైం నేను జ్యువెలరీస్ కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. అంటే మామూలుగానే వేసుకునేటువంటి నా జ్యువెలరీస్ రోజుకు ఒక రకంగా వేస్తూ ఉంటాను. అది 7 వారాల నగలు అంటారు కదా, అంటే సెంటిమెంట్ అన్న కానీ మనకి పచ్చలు, కెంపులు, బంగారము అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి ప్రతీక అనమాట. అలా బేస్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటాం అనమాట. కొన్ని వీడియోస్ కోసము నేను ఒకప్పట్లో 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేశానండి. సో అందులో మిగిలిపోయిన కొన్ని ఐటమ్స్ లేదా నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ కానీ కొన్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. వాటిని ఒక చిన్న వీడియోగా మీతో షేర్ చేసేస్తాము అనేసి అయితే వీడియోని షేర్ చేసేస్తాను. ఇంకా చూపిస్తా, ఊరించడం ఎందుకు కానీ వెళ్ళే ముందు ఒక చిన్న మాట, లైక్ ఇవ్వండి. మీకు నచ్చిన దానికి లైక్ ఇచ్చారు అంటే నాకు కొంతమందికి పుష్ అవుతుంది, నేను కూడా కొంచెం గ్రోనప్ అయినట్టు ఉంటుంది. మీరు ఇంకో చూసేందుకు మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి నాకు చాలా చాలా ఫేవరెట్ అంటాను, ఎందుకంటే మనము ఒక్క సెట్ వేసేసుకున్నాం అనుకోండి నెక్కుకి, అది అన్ని వారాలకి కవర్ అయిపోద్ది. నేను చాలా ఇష్టపడి నేను పోగేసి సంపాదించి కొనుక్కున్నటువంటి రీసెంట్గా 1 ఇయర్ ముందుగా కొన్నటువంటి 1 ఇయర్ అంతేలేండి, నా పచ్చల హారం చూపెడతా. సో ఇది కొంచెం క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. మ్యాక్సిమం వీలైతే నేను ఎక్కడన్నా ప్లేస్ చేసి మీకు చూపెడతాను. ఇది నాకు చాలా చాలా ఇష్టం అంటాను, ఎందుకంటే నేను బాగా కొన్ని ఇయర్స్ వరకు మనం ట్రై చేస్తే కొనుక్కోగలిగాను అనమాట. కొంచెం బ్లర్ వస్తుందా చూడండి, కొంచెం బ్యాగ్ తీస్తే బాగా కనిపిస్తుంది. ఇందులో వచ్చి లక్ష్మీదేవి అండి, ఇది 916 లక్ష్మీదేవి. ఇక్కడ 1 2 3 4 5 అమ్ములు ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మధ్యలో పూసలు ఉన్నాయి చూడండి, ఇది కూడా గోల్డ్, ఇది పూసలు గోల్డ్. ఇవి పింక్, గ్రీన్, వైట్, అంటే ముత్యాలుంది, పచ్చలుంది, రూబీలుంది, గోల్డ్ ఉంది. సో మనం 4 రోజులకి సెట్ వేసేసుకోవచ్చు. అంటే వాస్తు ప్రకారంగా, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిపతి అంటారు కదా, అలా అనమాట. సో హుక్ కూడా గోల్డే అనమాట. ఇది వచ్చి నాకు 5 గ్రామ్స్ పట్టది, 916 అనమాట. ఇది నేను కొన్నప్పుడు వచ్చి నాకు 24కేమో వచ్చింది. ఇంకా దీన్ని తరుగు కూలి అవంతా నాకు గుర్తులేదు, నాకు తెలిసి ఓల్డ్ వీడియోస్లో ఏమైనా పెట్టుంటే మాత్రం చూసేసేయండి. సో నాకు బాగా ఇష్టము, కాకపోతే కొంచెం లూజ్ వచ్చింది నా నెక్కుకి. ఇంకొంచెం ఫిట్ ఉంటే బాగా అనిపించును. ఒక్క రొంతు లూజ్ వచ్చింది. నేను ఎలా అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక రొంత లావు వచ్చినా కూడా పనికొస్తుంది. మా వారన్నీ ఎదిగే పిల్లలకు కొంటారు చూడండి, ఆ టైప్లో కొంటుంటాడు నాకు. సో బొద్దుగా వచ్చేసిన పనికొస్తుంది లేకున్నా అని కొన్నారనమాట. సో ఇదనమాట ఒక సెట్. ఇది నేను రెగ్యులర్గా వేస్తానండి. నా వీడియోస్లో మ్యాక్సిమము వారానికి ఒక 2 రోజులు వేసుకో ఉంటా. నాకు చాలా చాలా ఇష్టమైందనమాట. సో అది ప్యూర్ గోల్డ్ 916. నెక్స్ట్ వచ్చి ఇంకొక లాకెట్ చూపెట్టేస్తాను, నేను రెగ్యులర్గా వాడే వాటిలోది. ఇది కూడా ఇది అండి, లో వెయిట్ అండి, తక్కువ వెయిట్ అనమాట. ఇది కూడా మీకు చెప్పాలి కదా. సో తక్కువ వెయిట్లో ఉండేటువంటి లాకెట్లలో ఇదొకటి. ఇది కూడా 916 గోల్డే. కనిపిస్తుందా? కొంచెం ఎందుకు బ్లర్గా అనిపిస్తుంది నాకే, మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు. సో ఇవి బాగున్నాయి కదా. ఇది ఇంతవరకు వచ్చి 5.5 గ్రామ్ అండి. ఈ చైన్స్ నేను సపరేట్గా వేయించుకున్నాను. ఇవి వచ్చి ఈ చైన్స్ 3 గ్రాములు, ఇది 5.5 గ్రామ్ అనమాట. అంటే 5.5 గ్రామ్కి ఇది కూడా స్కీమ్ వేసే ఉన్నదండి. అందుకే నేను గోల్డ్ స్కీమ్స్ వేసుకోండి అని చెప్తా ఉంటాను. చాలా బాగుంది కదా, నెక్కి వేస్తే బాగా కనిపిస్తాను చూడండి. సో ఇది ఒక్కటి వేస్తే చాలా హెవీ లుక్ వస్తుంది. ఇంత తక్కువ వెయిట్లో ఇంత హెవీ లుక్ వచ్చే లాకెట్ నాకు ఇట్లా తక్కువ వెయిట్లో వస్తే కొనేస్తానమాట. అదొక ఆనందం. మనము ఎక్కువ వెయిట్ పెట్టేసి ఒక్క వస్తువు కొని
చాలా ఎక్కువ వెయిట్ ఉంది, దీన్ని ఏ ఫంక్షన్కి వేసుకెళ్ళాలో అర్థం కాదు. ఇలాంటివి అనుకోండి రెగ్యులర్గా వేసేసుకోవచ్చు. నాకు బాగా ఇట్లాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే బాగా ఇష్టము. ఇంకా ఉన్నాయి కూడా అన్నిట్లో. నేను మామూలుగా వేసేటివి అంటే కొన్ని రోజులు వేస్తూ ఉంటాను. ఇది బోరు కొడితే ఇంకో రకం, కాకపోతే మార్చనండి. గోల్డ్ ఏ వస్తువు నేను మార్చను, అట్టే ఎత్తి పెట్టుకుంటాను అనమాట. మనం వాడుకోలేదనుకోండి తాకట్టు పెట్టుకుందాం, లేదంటే పెద్ద వస్తువు కొనేటప్పుడు మార్చుకున్నాం అంటే పనికి వస్తుంది. సో ఇది ఒకటి. 2 లాకెట్లు అయిపోయిందా. నెక్స్ట్ చైన్లు అనమాట. చైన్లు ఒక సెకండ్ చూపెడతా, లేట్ చేయను. ఈ చైను ఇది మా బాబు చైన్ని ఎక్స్టెన్షన్ చేసి దీన్ని కొన్నా. ఎంత వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ట్ చేయరా? జెన్యూన్గా గెస్ట్ చేసి చెప్పండి. ఈ చైను బాగా హెవీగా అనిపిస్తుంది కదా, కానీ 4 గ్రామ్స్ ఏనంటాయి. 4 గ్రాములు ఈ చైను. ఇది $1 గ్రామ్ గణేష్ డాలర్ అనమాట. ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పసుపు కుంకుమ కింద డబ్బులు ఇస్తున్నారు, గుర్తుందా? సో డ్వాక్రాలో అండి. ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఇదొకటి, మా పాపకి ఇంకొక చైను. అప్పుడు కూడా స్కీమే వేసినాను, గోల్డ్ స్కీమ్ డబ్బులు, ఆయన ఇచ్చిన డబ్బులు మొత్తం ఎగేసుకొని మాకు వడ్డీలు వచ్చాయన్నమాట. అన్నీ ఎగేసుకొని 2 వస్తువులు కొనుక్కొచ్చా. అది 1 సవర, ఇది 1/2 సవర. ఇది 5 గ్రాములు అంటే 8, 10, 13, 14 గ్రాములు అనమాట. సో అంత గోల్డ్ వచ్చింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో. సో ఇదొకటి తక్కువ వెయిట్ది. ఈ చైన్ వచ్చి నాది కాదు, మా ఆయనది. కాకపోతే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట, నవమాకండి. ఈ చైన్ మా వారు పెళ్లి కాకముందే కొనుక్కున్నారు. సో ఈ చైన్ నేను కొట్టేశాను అనుకోండి, ఈ హూక్ నాదబ్బా. ఎప్పుడు చెప్తుంటా చైన్ నీదైనా హూక్ నాది అని. ఏంటంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది 916 అనమాట చైను. హూక్ నాది, డాలర్ కూడా నాది. నేను కొంటా ఉంటానండి ఇట్లా అక్షయ తృతీయ కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ అట్లా, అప్పుడు కొన్న రూప్ అనమాట ఇది. సో ఈ చైన్కి ఉన్నటువంటి హూక్ వచ్చి ఇట్లాంటిది కాదు, అది ఎట్లా అంటారంటే కొంచెము ఇరిగిపోయేట్టు ఉండిందనమాట. అది పోయింది, ఇరిగి కూడా పోయిందనమాట. సో దాన్ని తీసి పక్కన పెట్టేసి దీన్ని దేనికి పనికి రాకుండా వేసి పెట్టుకుంటే నేనేం చేశానంటే, నేను ఇట్లా పూజ చేసి పెట్టుకున్నాను, దీని పెండెంట్ యాడ్ చేసి నాకు బొందు సరుడికి హూక్ వచ్చింది. ఇది బొందు సరుడు హూక్ అనమాట. ఆ సరుడు హూక్ని నాకు సరుడికి దారం కట్టేసుకుంటాను కదా, దాన్ని అయితే దీనికే వేసి నేను చైన్గా మార్చుకొని దీన్ని మార్చేస్తానన్నారు మా ఆయన. యాక్చువల్గా ఒప్పుకోలేదనమాట. సో మా పెళ్ళి కాకముందు మా ఆయన కొనుక్కున్న చైను మనము ఇట్లా కొట్టేసేసుకుంటే ఆనందమే వేరబ్బా. కాకపోతే ఎప్పుడు వేసుకున్న మా ఆయన అంటే నేను చెప్తాను, దీనికి నేను ఏమంటారు బ్యాక్ బోన్ నేను, అంటే నేను హెడ్ టు ఫుట్ టు నేను, మిడిల్లే నువ్వు ఉండేది. సో ఇది నాది అంట. సో దౌర్జన్యమైనా నిజమే కదా, మందే రాజ్యము. సో ఇది కానీ బాగా ఎక్కువ వేసే వాటిలో ఇదొకటి నాకు చాలా ఇష్టము. ఇది గుచ్చుకోవడం గీసుకోవడం ఏముండదు. తమిళనాడులో ఉన్నదండి. ఇది చాలా గట్టిగా ఉంది. మా పెళ్ళై 17 ఏళ్ళు అవుతుంది. మా పెళ్ళికి ముందు 1 ఇయర్ ఏమో ముందు కొన్నారనమాట. ఇది రెగ్యులర్గా వేసే చైన్లలో ఇదొకటి. నేను నెక్స్ట్ వచ్చి నల్లు పూసలు దండ అండి. నేను మామూలుగా వేసేది, పెద్దది కాదు. ఇది రెగ్యులర్గా వాడేటివే చూపెడుతున్నాను మీకు ఈరోజు. సో నేను రెగ్యులర్గా వాడేటువంటి నా నల్లు పూసలు దండ మీరు చూసే ఉంటారు. సింగిల్ వరుస వస్తుంది. ఇది సైజ్ కొంచెం పెద్దవి. దీన్ని నేను చేయించుకున్నా. ఎలా అంటే నా కాసులు గుండ్లు పెళ్ళప్పుడు చాలా దండిగా వచ్చాయి అనమాట. అవి దారానికి వేస్తే బరువు ఎక్కువగా ఉంటే వాటిని తీసేసా. 2 కాసులు ఇలా కొట్టించుకొని లక్ష్మీ కాసుల్ని ఈ విధంగా రెడీ చేశాను. సో మిగిలిన గుండ్లు అవంతా కరిగించుకొని గుండ్లు గొట్టాలు అల్లిచ్చేసుకున్నాను. దీనికి నాకు అప్పుడు ఒక 5,000 ఏమంటే 1 గ్రాము 1.5 గ్రాము యాడ్ చేస్తా. దాదాపు ఇది 1 సవర 1.5 సవర అండి. నాకు గుర్తులే, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి గుండ్లు కాసులు వీటినంతా ఇచ్చి చేయించాను. ఇది చేయించి కూడా దాదాపు 10-15 ఏళ్ళు అవుతా ఉంది. అప్పట్లో ఇట్లాంటివి బాగా అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట. డ్రెస్సెస్ మీదకి వాటికి పెద్ద దాంట్లో ఉన్నాయి కదా, వాటిని వేసుకోలేము. ఇదైతే కొంచెం సాగను కూడా సాగిందని చెప్పాలా, కొంచెం గుత్తగా ఉండింది. రెగ్యులర్గా మామూలుగా నేను ఎక్కువగా వేసుకునేటువంటి దండలలో నాకు ఫేవరెట్, ఈవెన్ శారీస్ మీద అయినా కూడా నెక్కుగా లాకెట్ పెట్టేసి దీన్ని వేసుకొని మితమైన ఫంక్షన్స్ అంటే అటెండ్ అయిపోతానమాట. కొంచెం హెవీ అంటే హెవీగానే వేస్తా, తక్కువ అయితే ఏం లేదు. సో నేను రెగ్యులర్గా వేసేటువంటి గోల్డ్ ఐటమ్స్ వీటితో పాటుగా నా బ్యాంగిల్స్, నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ చూపెట్టేస్తున్నాను. ఇవి 2, ఇంకొక 2. మామూలుగా నేను ఏ ఫంక్షన్ పోయినా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఇంకా కమ్మలు నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. నా కమ్మలు ఈ ఒకటి, ఇంకొక ఆకు కమ్మలు ఒకటి, ఇంకా పెద్ద సెట్లో ఉండేటివి అవి వేరే. అవి మనం వాడేదానికి ఇవి మన రైట్ అనమాట. మనం వాడుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇచ్చేయచ్చు. ఇంతవరకు గోల్డ్ ఐటమ్స్ అయిపోయాయి. ఇంకా నేను వీడియోస్ మీకు చూపెడతా ఉంటాను కదా, చాలా ఉన్నాయి. కొన్ని చూపెడతా, నా ఫేవరెట్ అంటాను. ఎందుకంటే
నేను ఏం చెప్పాలా, గోల్డ్ వ్యాపారం బిజినెస్ చేసి అది మా పాప మేము 2014 ఇక్కడికి వచ్చాం అనమాట. 14 నుంచి 16 అంటే 14 కాదు 11లో వచ్చాము. 12 నుంచి నేను ఎంఎస్సి సైకాలజీ చేస్తున్నాను. సో నాకు మనుషుల కోసం స్టడీ చేసేదానికోసం, మన ప్రాజెక్ట్ కోసం జనాల్లో స్టడీ చేయడానికి డోక్రాలోకి ఎంటర్ అయ్యాను. అక్కడ మనం డోక్రాలో ఎంటర్ అవడంతో మనకి బిల్స్ పదవిస్తారా, అలా ఫస్ట్ వచ్చి వాళ్ళు ఆధారు సీడింగ్ చేయమన్నారు, నెక్స్ట్ జీవనోపాధులు చేయమన్నారు, నెక్స్ట్ వచ్చి క్లాసెస్ తీయమన్నారు. దాంతో పాటుగా ఇట్లా పరిచయం అయ్యారు కదా డోక్రాలో మహిళలు. సో వాళ్ళ ద్వారా ఒక్కొక్కటి మనము చూసినామంటే కాల్స్ వచ్చే రకాలం కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ వాళ్ళు ఆఫర్ చెప్తే అప్పట్లో నేను ఒక 10,000 8,000 అంటే పెట్టుబడి పెట్టి ఐటమ్స్ కొన్నా. సేల్ అయిపోయినాయి, అంటే ఐటమ్స్ ఏం మిగిలిన. నాకు కొన్ని బాగా నచ్చినటివి కొన్ని మిగిలినాయి అనమాట. అందులో ఇదొక సెట్. నేను బాగా ఎక్కువగా వేసే వాటిలో ఇదొకటి. ఇది గోల్డ్ అయితే కాదు, 1 గ్రామ్ గోల్డ్. కానీ అప్పుడు కొనింది నేను అలానే వేసి పెట్టున్నా. వీడియోస్ తీసేంత వరకు, యూట్యూబ్ పెట్టేంత వరకు నేను వాడిందిలా. ఎందుకంటే నాకు ఇటు నేస్తే చెవులు కొంచెం నొప్పి పుండులాగా వచ్చేది. ఇప్పుడు వేయంగా కొబ్బరి నూనె వదిలి ఇప్పుడైతే ఏం కాదనమాట, మామూలుగా వేసుకొని తిరిగేస్తా ఉన్నా. ఇప్పుడైతే చాలా అంటే అసలు కలర్ మారడము, మొహం కడిగేసుకోండి, వాటర్ పడుంది, కానీ ఏం బాగలేదు. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత స్ట్రాంగ్గా కూడా ఉందనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకేని అనుకుంటా. ఇదొక సెట్టు, ఇది బ్లూ కలర్ ఉంది కదా, సో అందుకని ఇదొక సెట్టు. ఇంకొక సెట్, 2 సెట్లు పెట్టుకోండి. ఇంకొక సెట్ ఉంది, అది ఎక్కడుందో తెలియదు. ఇదొక సెట్. ఈ 2 మామూలుగా కొంచెం నాకు పెడితే కూడా కొంచెం బాగానే కనిపిస్తాయి అన్నమాట. అలా అనిపించి వీటినైతే ఈ 2 వేస్తా. నేను వీడియోస్ కోసం వేసేది ఇది. ఇంకా వీటితో పాటుగా ఇంకొక సెట్ అండి. ఈ సెట్ నా ఫ్రెండ్ బాగా నచ్చిందనమాట. ఇది గోల్డ్ కాదబ్బా, గోల్డ్ దీన్ని కొనాలంటే మనకి నికరంగా 20 గ్రాముల పైన పడుతుంది అనమాట. సో ఇలాంటి సెట్లలో ఇదొకటి. చాలా అంటే ఇక్కడ పికాక్ ఉందా, సో పికాక్ కింద 1 2 3 4 5 లేయర్స్ వచ్చి గజ్జలు వచ్చి మనం ఈ మాత్రం చాందాలి కమ్మలు చేయించుకోవాలా అంటే 20 గ్రాములు కావాలా. 20 గ్రాములు మన చెవులకి వేయాలంటే మన పరిస్థితి అయితే ఆలోచించండి. సో కానీ ట్రై చేద్దాం, తక్కువ వెయిట్లో వచ్చేదానికి ప్రయత్నిద్దాము. కానీ బాగుంది, ఒక మోడల్ కోసం బాగుంది అని చెప్తాను నేను. దీన్ని కానీ బాగా వేస్తాను వీడియోస్కి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకు బాగా ఇష్టం. కమ్మల సెట్లు అయిపోయాయా, ఇంకొక సెట్ కానీ కమ్మల సెట్ వేస్తాను. ఇంకొకటి కాదు 2 ఉంది. యాక్చువల్గా రీసెంట్గా మా వారు తెచ్చిన సెట్ కూడా ఒకటి ఉంది, ఇంకొక వీడియోలో చూపెట్టేస్తాను, మరి టైం ఎక్కువ అయిపోతుంది. ఈ సెట్ అండి మా పాపకి నేను ఈ సెట్ తెచ్చాను కదా, స్టోన్ సెట్. అందులో అనమాట ఇది కొంచెం వంగినట్లు ఉండటం వల్ల నాకు కొంచెం చెవులు అంత వెయిట్ మొయ్యలేవు, ఇది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇవి కమ్మల సెట్లు విశేషాలు. ఇంకేమున్నాయి ఇక్కడ నేను తెచ్చిపెట్టినట్లు అన్నీ చూపించేసా. సో ఇంకొకసారి లాంగ్ చైన్స్ అట్లాంటివి 1 గ్రామ్లో అంటే నేను వేసే వాటిలో ఇదొకటి. రీసెంట్గా ఒక సెట్ తెచ్చారు, దాన్ని కూడా చూపెట్టేస్తాను ఉండండి, మళ్ళీ ఇంకొక వీడియో ఎందుకు. దాన్ని మా వారు రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ తెచ్చిచ్చారనమాట, సెట్టు. రీసెంట్గా ఈ మధ్య ఒక వీడియోలో చేస్తే నా ఫ్రెండ్ అడిగింది భలే ఉంది అది అనేసి. మొత్తం సెట్టు అంత విజిబుల్ అవుతుందో లేదో తెలియదు, కానీ నేను ఇవేం ట్రై చేయలే. మా పాపకి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో దానికి సెట్ పనికి వస్తుందని తెప్పించాను. ఇది మొత్తం సెట్టు. మనము ఇక్కడెక్కడన్నా తీసుకోవాలంటే నేను కొనింది 5-6 వేలు పెట్టుకున్నా. ఇది ఎంతకు వచ్చిందో ఒకసారి గెస్ట్ చేసి చెప్తారా? నేను ఒక్కటే దీన్ని మాత్రం పెట్టుకున్నాను అనమాట. గొట్ట పూసల హారం అంటాను నేను, మీరేమంటారో చెప్పండి. చూడండి ఎంత హెవీగా ఎంత బాగుందో, కానీ గోల్డ్ కాదండి, మాకు మిస్అండర్స్టాండ్ చేసేసుకున్నారు. ఇది గోల్డ్ కాదు, 1 గ్రామ్ది. దీనికి ఈ బ్యాక్ వచ్చి నెయిల్ పాలిష్, కలర్లెస్ నెయిల్ పాలిష్ వేసుకుంటే గొంతు ఏదైనా కోసుకున్నట్లు నొస్సు అనిపించడం అదేమి ఉండదంట. నాకు ఇట్లాంటి పెడితే అవ్వదు, సో అందుకని నేను వేయించాలా. కాకపోతే వీడియోకే కదా అని ఒక్క వీడియోలో అయితే చేశాను అనమాట. ఎంత హెవీగా ఉందో చూడండి. దీని కాస్ట్ చెప్పలేదు కదా, 900 అండి మొత్తం సెట్టు. ఇది వరకైతే మనం వేసుకోగలం, కానీ మిగిలినట్టు వేసుకోలేము అనమాట. సో మిగిలినట్టు వచ్చి లాంగ్ హారము, వడ్డాణము, కమ్మలు, నెక్స్ట్ పాపడి బిళ్ళ, మామిస్టిక్క, ఇది లాంగ్ హారము, ఇది వడ్డాణము, పాప కోసమని తెప్పించామండి. ఇవి కమ్మల సెట్. కమ్మలు కానీ చాలా బాగున్నాయి అబ్బా. ఇది కమ్మల సెట్.
చూడండి తిరగబడ్డది. ఇంకా ఫైనల్గా నేను అంటేసుకున్నది రానంటాను. నండడాయి పాపడి బిళ్ళ. నాకు పాపడి బిళ్ళలు అంటే కూడా భలే ఇష్టం అబ్బా. నిజంగానే నా చిన్నప్పటి నుంచి పాపడి బిళ్ళ కొనిపెట్టుకోండా. నాకు ఒరిజినల్దే ఉంది. కుచ్చులు కానీ పాపడి బిళ్ళ కానీ నేను బాగా అంటే అట్లాంటి వేసుకునే ట్రెడిషనల్గా ఎక్కువ ఉండేది. ట్రెడిషనల్గానే రెడీ అయ్యేదనమాట. ఇంకొక వీడియోలో రిమైనింగ్ అంటే నా ట్రెడిషనల్ సెట్ ఒక్కసారి చూపెడతాను. సో ఇప్పటికైతే ఇవే అనమాట. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎందుకంటే నా ఛానల్లో నా లైఫ్ స్టైల్స్ అయినా, సేవింగ్స్ అయినా, ఎర్నింగ్స్ అయినా ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ.